క్యాప్కట్ వీడియో ఎడిటింగ్ సిరీస్ డే 1 వీడియో ఒకసారి చూడండి. ఎలా ఎడిటింగ్ చేయాలో చెప్తా, ఫుల్ వీడియో చూడండి. రివ్యూ చూసారా? క్యాప్కట్ యాప్ ఓపెన్ చేసే ముందు VPN కనెక్ట్ చేసుకోండి. కనెక్ట్ చేసుకున్న తర్వాత క్యాప్కట్ యాప్ ఓపెన్ చేసి న్యూ వీడియో క్లిక్ చేసి ఫొటోస్ సెలెక్ట్ చేసుకోండి. ఫొటోస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత రేషియో ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని 16:9 రేషియో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫొటోస్ని రేషియోకి తగ్గట్టు ఇట్లా జూమ్ చేయండి. హ్యాండ్స్ ద్వారా జూమ్ చేసి కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత రైట్ ఆప్షన్ క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఫోటో క్లిక్ చేసి ఫోటోని జూమ్ చేయండి. జూమ్ చేసి కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఒక్క ఫోటో అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఇట్లానే లాస్ట్ ఎండింగ్ వరకు యాడ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఆడియో క్లిక్ చేసి ఆడియో యాడ్ చేసుకోవాలి. ఆడియో యాడ్ చేసుకున్న తర్వాత సాంగ్ యాడ్ చేసుకున్నాము. యాడ్ చేసుకున్న తర్వాత సాంగ్ ప్లే చేసుకుంటూ ఒక్కొక్క ఫోటోని 0.1 సెకండ్స్ దగ్గర యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పార్ట్ క్లిక్ చేసి స్ప్లిట్ ఆప్షన్ ఉంటుంది, స్ప్లిట్ క్లిక్ చేయండి. ఇలానే సాంగ్ ఎండ్ వరకు 0.1 సెకండ్స్ ఒక్కొక్క ఫోటో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మనం కొంచెం జూమ్ చేసుకుంటూ ఫొటోస్కి ఎడిటింగ్ చేసుకోవడానికి కరెక్ట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఒక ఫోటో క్లిక్ చేయండి. స్టార్టింగ్ ఫోటో క్లిక్ చేసి మాస్క్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కనెక్ట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. కనెక్ట్ అయిపోయిన తర్వాత ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత సెకండ్ వన్ మాస్క్ సెలెక్ట్ చేసుకోండి, మిర్రర్ మాస్క్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ ఒక కీ యానిమేషన్ యాడ్ చేయండి. యాడ్ చేసి ఎండింగ్ ఒక కీ యానిమేషన్ యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత స్టార్టింగ్ కీ యానిమేషన్ దగ్గరకు వచ్చి మాస్క్ని జూమ్ తగ్గియండి. జూమ్ తగ్గించిన తర్వాత కొంచెం అడ్జస్ట్మెంట్ చేయడం కష్టమే, ఓపికతోటి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అంటే మాస్క్ ఆప్షన్ కొంచెం అటు ఇటు రొటేట్ అవుతుంది, కరెక్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఒకసారి వీడియో ప్లే చేసి చూపిస్తే చూడండి, ఈ విధంగా వస్తుంది. తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఎఫెక్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎఫెక్ట్లో లైట్ ఎఫెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. లైట్ ఎఫెక్ట్స్లో మనకు నచ్చిన లైట్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మీకు ఏదో ఒకటి నచ్చిన లైట్ ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత అడ్జస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. అడ్జస్ట్లో స్పీడ్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత రైట్ ఆప్షన్ క్లిక్ చేసి వీడియో ఎండ్ వరకు లైట్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత వీడియో ఎడిటింగ్ కంప్లీట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డూ ఫాలో మోర్ వీడియోస్. ఇంకా ఏ టైప్స్ వీడియో ఎడిటింగ్ కావాలో కామెంట్ చేయండి. ఎక్స్పోర్ట్ ఆప్షన్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి వీడియోని. ఫ్రేమ్ రేట్ అండ్ రేషియో MB అవన్నీ కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకే టైప్స్ వీడియోస్ ఎడిటింగ్ కావాలో కామెంట్ చేయండి. డూ ఫాలో మోర్ వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.